హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై ప్యాషన్ వ్లాగ్. నా పేరు స్వాతి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దూరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు, కాస్త రంగు మారినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలకు మాత్రమే సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. వేసి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ పీసెస్ ఇందులో వేసి ఆ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 7 నుంచి 8 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చికెన్ అవుతున్నప్పుడు ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు. మీరు కావాలంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు వేసాక చికెన్ పీసెస్ అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 3-4 నిమిషాలు దాన్ని అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. 4 నిమిషాల తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ వాటర్ అంతా కూడా చికెన్కి పట్టే వరకు మనము వేపుకోవాలి. ఈ వాటర్ అయిపోయే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆ చికెన్లో వాటర్ అంతా అయిపోయాక ఇప్పుడు మధ్యలో అలా గ్యాప్ చేసుకొని టొమాటోస్ వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసి మూత పెట్టేసేయాలి, కలపకూడదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలి. 2-3 నిమిషాల తర్వాత ఆ టమాటోస్ అంతా కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఆ టమాటోస్ని మ్యాష్ చేసి తర్వాత చికెన్, టొమాటోస్ అంతా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను వాడే ఈ కారం అంత స్పైసీగా ఉండదు, సో నేను 2 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. మీ కారం టేస్ట్ని బట్టి మీరు యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కింద అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇందులోనే ధనియాలు, రకరకాల మసాలాలు వేసి గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అలా కాకుండా సపరేట్ గరం మసాలా వేసే వాళ్ళైతే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఉంచుకోవాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత 1 కప్పు వాటర్ పోసి దీనంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 3-4 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఆల్మోస్ట్ చికెన్ దగ్గర పడుతుంది. సో 75% ఉడికింది. ఇంకొక కొంచెం సేపట్లో మొత్తం అంతా ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు. నేను ఈసారి స్ప్రింగ్ ఆనియన్స్ ట్రై చేసా, టేస్ట్ బాగా వచ్చింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, లేదంటే కొత్తిమీర చల్లుకున్నా పర్వాలేదు. దీన్ని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేసేయాలి. సో ఇప్పుడు ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఆయిల్ బయటకు వచ్చేస్తే ఆల్మోస్ట్ డన్ అని అర్థం అనమాట. సో చూద్దాం చికెన్ ఉడికిందో లేదో. ఉడికినట్లే అనిపిస్తుంది, చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికింది. సో మన చికెన్ రెడీ అయిపోయిందని దీన్ని వేడివేడి అన్నంతో కానీ రోటీతో కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.